హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ నాగలక్ష్మి గారు, ఏఆర్ఎం పోల్ బ్యూటీ నుంచి. హాయ్ నాగలక్ష్మి గారు. హలో కీర్తి గారు. ఈరోజు కీర్తి మీ ముందు ఒక క్లయింట్ గా కూర్చుందండి, ఒక యాంకర్ గా కాదు. ఎందుకంటే త్వరలో నేను ఒక సమ్మర్ బ్రేక్ కి వెళ్తున్నా. ఇక్కడ ఫుల్ స్ట్రెచ్ మార్క్స్ పొట్ట మీద అయితే ఇంకా చెప్పక్కర్లేదు. బికాజ్ అప్పుడే బల్జ్ అవుతూ ఉంటాము, అప్పుడే సన్నగా అవుతూ ఉంటాం. కాబట్టి ఆ స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఏం చేయాలి? నిజంగా మీరు కెమెరాలు ఉన్నాయని మర్చిపోయి కొంచెం ధైర్యంగా నన్ను గైడ్ చేయండి. తప్పకుండా కీర్తి గారు. అంటే ఇలా ఫేస్ చేసేయడం నాకు కొత్త ఏమీ కాదు. ఎందుకంటే మాకు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి వాకింగ్లో కూడా క్లయింట్స్ని మేము విజిట్ చేస్తూ ఉంటాం కదా. పిల్లలండి కొంచెం మన వాంట్ అంటే ఓకే, బట్ ఇంకా అంటే ఓకే నాట్ ఓకే అండి. స్పెషల్గా మా ఫీల్డ్లో అయితే అస్సలు నాట్ ఓకే. ఐ మీన్ నేను కూడా ఒప్పుకోనులేండి. సో అంటే చిన్న వయసు పిల్లల నుంచి కూడా మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో మీరు చెప్పిన రీజన్ చాలా మెయిన్ రీజన్. మీరు నన్ను మోటివేట్ చేయడానికి పిల్లలకే వస్తున్నాయండి, మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు అంటున్నారు, కానీ అది మనకు కూడా బాధే. ఖచ్చితమైన బాధ అండి. ఇది మనం డిస్కస్ చేసుకున్నంత చిన్న పాయింట్ అయితే కాదు. ఎందుకంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనం స్లీవ్లెస్ మీరు చెప్పారు ఆ ఏరియాస్ లోని ఆ గీతలు చారలు పడిపోయినప్పుడు ఆ అనీవెన్ స్కిన్ టోన్ వల్ల చాలా సమస్యలు గురవుతూ ఉడత మీద 3 గీతలు ఉంటాయి చూసారా, కరెక్ట్ గా అలా ఉంటాయండి. ఏ ఆపరేషన్లు ఏ సలూన్లకి సమాధానం దొరకట్లేదు. అది లేదండి, నిజంగానే మీరు ఎన్ని బయట మార్కెట్లో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుందామన్నా కూడా అక్కడ అంత మందమైన చర్మంలో డిపాజిట్ అయినటువంటి ఫ్యాట్ ని అంటే మనకు తగ్గినప్పుడు ఆ లైన్స్ పడిపోవటం ద్వారా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. స్టమక్ మీద లైక్ ఇంతకు ముందు చెప్పాను, ఒక అమ్మాయి నాకు ఎగ్జాక్ట్ గా అమ్మాయి గుర్తొచ్చింది. మీరు నన్ను అడిగితే ఆ అమ్మాయి, తన పేరు కూడా కీర్తన, నాకు బాగా గుర్తుంది ఆ అమ్మాయి. సో తను ఏంటంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది, బట్ స్టమక్ మీద నాకు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయంటే నాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఆమె నాకు చూపించడం కూడా జరిగింది, మేడం ఇది సమస్య, నాకు స్కిన్ కాదండి, ఫస్ట్ నాకు ఈ సమస్యకే పరిష్కారం చెప్పండి అని. కొంతమందికి ఇక్కడ వరకే ఉంటాయండి, కొంతమందికి ఇక్కడ వరకు ఉంటాయి, చాలా పై వరకు అబ్డోమల్ ఏరియా అంతటా కూడా మనకు ఒక లైన్ లాగా థిక్ గా వస్తూ ఉంటాయి. స్కార్స్ లాగా అంటే షేప్ గా కనిపిస్తూ ఉంటుంది, లైక్ ట్రయాంగిల్ లాగా. మనకి స్కార్స్ కూడా చాలా వెరైటీ స్కార్స్ ఉంటాయండి, చాలా వేరియేషన్స్ ఉంటాయి. వాటికి మీకు అంటే చెప్తున్నాను, ఆ అమ్మాయికి ఇచ్చిన ప్రోడక్టే ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్. సో ఈ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అనే తనకి నేను చెప్పాను, మేడం నాకు స్ట్రెచ్ మార్క్స్ అంటున్నారు, నాకు ఈ మార్క్స్ ఏంటో తెలియట్లేదు, బట్ మీరు నాకు ఇది వాడమంటున్నారు ఏంటి అని. అంటే కొంతమందికి అపోహ ఏంటంటే డెలివరీ తర్వాత వారు మాత్రమే వాడాలేమో అనుకుంటున్నారు. సో ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి స్ట్రెచ్ మార్క్స్ పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. వాడొచ్చు, ఎందుకంటే ఇది మనకి స్కిన్ పైనే మనం అప్లై చేస్తాం అండ్ వెరీ స్మూత్ జెంటిల్ మసాజ్ చేస్తాం. సో మనకి ఎటువంటి స్కిన్ కి డ్యామేజ్ అనేది జరగదు. అండ్ తనకి ఇవ్వటం కూడా జరిగింది. తను రీసెంట్ గా కూడా వచ్చింది, మళ్ళీ ఆ అమ్మాయి నాకు అంటే నాకు క్లయింట్స్ నాకు కొంతమంది అలా స్ట్రైక్ మైండ్ లో ఉండిపోతారు. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళని ఫేస్ చేసినప్పుడు ఆ ఇన్నోసెంట్ గా తను వచ్చి మేడం నాకు తగ్గేది ఒకసారి ఇక ఆపేయమంటారా. సో అలా చెప్పినప్పుడు ఎంత ఆ ప్రౌడ్ ఫీల్ అనేది ఎంత బాగా అనిపించింది అంటే మాకు ఎగ్జాక్ట్ గా మేము కోరుకునేది అదే. స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా స్కిన్ పైన ఉండేటువంటి సమస్యకి పరిష్కారం లేదు అనుకోకండి. ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఈ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అనేది మనకి వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు కానీ, వెయిట్ రిడక్షన్ లో కానివ్వండి, లేదు అంటే మనకి మజిల్ లాస్ అవుతూ ఉంటుంది చాలా మందిలో. సో వెయిట్ రిడక్షన్ కి మనం అది అసలు యాక్చువల్లీ చాలా పెద్ద సబ్జెక్ట్, దాని గురించి మనం వేరేగా డిస్కస్ చేద్దాం. సో మనకి వెయిట్ రిడక్షన్ జరిగే ప్రక్రియలో మజిల్ లాస్ అయినప్పుడు మనకి మార్క్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో వాటిపైన ఈ క్రీమ్ కొంత మోతాదులో తీసుకొని కొద్దిగా ప్రెషర్ ఇస్తూ, సో మరి ఎక్కువ ప్రెషర్ అవసరం లేదు, జస్ట్ కొద్దిగా మనకి గోరువెచ్చగా ఫీల్ అయ్యే విధంగా, కొద్దిగా హీల్ క్రియేట్ అయ్యే విధంగా మసాజ్ చేస్తూ అప్లై చేయండి కీర్తి గారు. దట్స్ ఇట్. మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి మీరు ఏ ఏరియా లైక్ థైస్ కానీ, ఆర్మ్స్ కానీ, స్టమక్ కానీ, బెల్లి ఏ ఏరియాలో ఫీల్ అవుతున్నా కూడా ఆ మార్క్స్ ని పూర్తిగా ఫేడ్ అవుట్ అవ్వటం ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఎంత టైం పట్టొచ్చు అవంతా ఫేడ్ అవ్వాలంటే? అంటే పేషెంట్ కి క్లయింట్ కి డిఫరెంట్ గా ఉంటుంది ఆ తీవ్రతని బట్టి, బట్ ఇన్ జనరల్ గా ఎన్ని మంత్స్ వాడాలి, ఎన్ని బాక్సెస్ వాడాలి? ఓకే, సో అది మీకు ఇన్స్టెంట్ గా తగ్గిపోయే సొల్యూషన్ కాదండి. ఎందుకంటే మార్క్స్ రావడానికి మనకి ఏదో జస్ట్ 1 or 2 days లో వచ్చేలేదు. సో మనకు ఒక 9 months బేబీని క్యారీ చేసిన తర్వాత ఆ మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. వెయిట్ రిడక్షన్ లో కూడా సేమ్ అదే ప్రొసీజర్. సో చాలా టైం తర్వాత మనకు మార్క్ అనేది ఏర్పడుతుంది. మనకి ఒక 15-20 days లో మార్పు గమనిస్తారు. లైక్ ఆ మార్క్ అంత థిక్గా ఉండేటువంటి ఆ స్ట్రెచ్ మార్క్ అనేది ఒక 15-20 రోజులు ప్రతిరోజు వాడే కొద్దీ అవి లైట్ అవ్వడం క్రమేపీ గమనిస్తూ ఉంటారు. సో 1 or 2 bottles అనేది మీరు
ఎవ్రీ కస్టమర్ కి కూడా మేము చెప్తాం మేడం 1 బాటిల్లో మీకు మొత్తం తగ్గిపోతుంది అని ఫేక్ గా మేము చెప్పము. టైం పడుతుంది, ఎందుకంటే స్కిన్ హీల్ అవ్వాలి ఫస్ట్. స్కిన్ హీల్ అయిన తర్వాతే రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ దట్టు మేము ఇచ్చేది కూడా కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ మనం వాడడం లేదు, బ్లీచెస్ వాడటం లేదు. మీకు కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తూనే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది మనకి ఈవెన్ కలర్ తీసుకురావాలి. కాబట్టి మీరు 1 బాటిల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా మార్పును చూస్తారు. మీరు ఒకసారి మార్పును చూసారంటే మేమే ఆపండి అన్న కూడా మీరు ఆపరు, ఎందుకంటే మార్పును చూసారు. సో ఎందుకంటే ఇప్పటి వరకు లేని మార్పు అనేది గమనించారు అంటేనే 1 or 2 బాటిల్స్ వాడటం ద్వారా తగ్గిన తర్వాత తేలికపాటి మెయింటెనెన్స్ చేస్తూ దాన్ని మీరు ఆపవచ్చు. మళ్ళీ సమస్య అనేది రిపీట్ అవ్వదు, రిపీట్ అవ్వదు. అదే అందుకని ఇది ఒక ట్రీట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో యూజ్ చేసేటువంటి వైటమిన్ ఈ కానీ, షియా బటర్ కానీ, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ కానీ, ఇటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి స్ట్రెచ్ మార్క్స్ పై ఉండేటువంటి డీప్ లేయర్ లోకి ఇంజెక్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే లోపలికి చర్మం లోపలికి వెళ్తుందో అప్పుడే దీని ట్రీట్మెంట్ అనేది పూర్తిగా జరగడం ప్రారంభమవుతుంది. ఎవరు చెప్పారండి స్ట్రెచ్ మార్క్ సమస్యకి సొల్యూషన్ లేదని? నేను ట్రై చేస్తున్నాను ARM Pearl బ్యూటీ వాళ్ళ స్ట్రెచ్ మార్క్ క్రీమ్. మీరు ట్రై చేస్తారా? కమెంట్ చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కీర్తి గారు.